సో జనరల్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే చాలా సేపు కూర్చోవడం, అంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఓన్లీ కూర్చోవడం. సో దీని వల్ల ఏంటి అంటే ఓవరాల్ బాడీ హెల్త్ కాకుండా మెయిన్ గా రిప్రొడక్టివ్ హెల్త్ బోత్ ఉమెన్ లో అండ్ అలాగే మెన్ లో ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో జనరల్ గా ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆఫీస్ లో ఓన్లీ అంటే కూర్చొని ఎక్కువసేపు వర్క్ చేయడం, లేదా కూర్చొని మొబైల్ ఎక్కువసేపు చూడడం, ఆర్ కూర్చొని ఎక్కువసేపు టీవీ చూడడం, కూర్చొని ల్యాప్టాప్స్ మీద ఎక్కువసేపు వర్క్ చేయడం, ఇవన్నీ కూడా లైక్ ఇట్ కమ్స్ అండర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో దీని వల్ల మనకి ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ మేల్ రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో జనరల్ గా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ ఉండనప్పుడు వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతారు. సో ఒబెసిటీ వల్ల ఏం అవుతుంది అంటే మెయిన్ గా ఫిమేల్స్ లో మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ఇరెగ్యులర్ గా ఉంటుంది. అంటే ఎగ్ అనేది ప్రాపర్ గా డెవలప్ అవ్వకపోవడం, ఎగ్ అనేది సరిగ్గా విడుదల అవ్వకపోవడం, అంటే ఓవిలేటరీ సైకిల్స్ అంటారు. ఓవిలేషన్ కూడా కరెక్ట్ టైంలో అవ్వదు అండ్ అలాగే పీరియడ్స్ కూడా కరెక్ట్ టైంలో అవ్వవు. బికాస్ ఎగ్ డెవలప్మెంట్ సరిగా లేనప్పుడు అండ్ అలాగే ఓవిలేషన్ సరిగా అవ్వనప్పుడు ఆటోమేటిక్ గా పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ గా రావు అండ్ అలాగే ఇన్ఫర్టిలిటీ కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ బరువు ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో హార్మోన్ సరిగా లేనప్పుడు కూడా ఆటోమేటిక్ గా సైకిల్ ఇర్రెగ్యులారిటీ అండ్ అలాగే కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఆటోమేటిక్ గా తక్కువ ఉంటుంది.